3వ అధ్యాయము నాతో పాటు చెప్పండి అందరూ. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే, చెప్పాలందరూ, నీవే నాకు ఏడుగాను, నీవే మాట్లాడకండి, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మాట్లాడుతుంది. ఎందుకంటే నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నిమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు వెలుగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు కీర్తన గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం 3వ కీర్తన.